ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్న స్వీట్స్లో ఈ కస్టర్డ్ గులాబ్ జామున్ ఒకటండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2-3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని అందులో కొద్దిగా మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలని ఇలా మరిగించుకోవాలి. ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకున్నాక 2-3 స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకొని ఇది చల్లారనియాలి. ఇప్పుడు ఒక బౌల్లో రస్కులను అయితే ఒక లేయర్గా వేసుకొని అందులో గులాబ్ జామున్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా ఒక లేయర్గా వాటి మీద వేసుకొని ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకొని రెండో లేయర్ కింద మళ్ళీ రస్కుల్ని అలాగే షుగర్ సిరప్ని అలాగే కస్టర్డ్ మిల్క్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దానిపైన గులాబ్ జాములను అయితే పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇది 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా